సూర్యుడు నమస్కార ప్రియుడైన. అయితే ఈ సూర్య నమస్కారాల ప్రత్యేకత ఏమిటి? కేవలం సూర్య నమస్కారాలు కార్య సాఫల్యత కొరకు మాత్రమే చేస్తారమ్మా. ఆ కార్య సాఫల్యత అనబడేటువంటిది ఏదో ఒకానొక పని మనం చేసుకోవాలి, ఆ పని ఇంకా అవ్వటం లేదు, ఏవో అనేక రకాలైన అవాంతరాలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఎవరినైనా గొప్ప పండితులను పిలిపించి ఆ సూర్య నమస్కారాలు చేయించాలి. ఆ సూర్య నమస్కారాలు చేసేటువంటి వాడు ఆ రథమును, ఆ రథంలో ఉన్న సూర్యభగవానుని, ఆ సూర్యభగవానుని ముందు గుర్రములకు వెనుక ఉన్నటువంటి అనూరుణ్ణి ఇవన్నీ కూడా ముగ్గుతో చిత్రించి ఉంచి అర్చన చేస్తాడు. ఆ తరువాత యంత్రాన్ని ఉంచి దాంట్లో ఒక రాగితో చేయబడినటువంటి పళ్ళెరమును ఉంచి ఆ లోపల సూర్య యంత్రమును ఉంచి ఆ సూర్య భగవానునికి నమస్కారములతో సేవ చేస్తాడు. 12 నమస్కారాలు చేయాలి. అరుణము అనేటువంటి ఓ మంత్రం ఉన్నది వేదములలో. ఆ అరుణ మంత్రాన్ని పారాయణ చేస్తూ అలా సూర్య నమస్కారాలు చేస్తే ఇంక వీడు బ్రతకడు అని చెప్పినవాడు కూడా ఆయుర్దాయాన్ని కాపాడుకుని బ్రతికేటువంటి అవకాశం 100కి 100 పాళ్ళు ఉన్నది. అందులో ఒక పాలు తగ్గించడానికి కూడా అవకాశం లేదు. వాడికి ప్రాణశక్తి కదా ఆ సూర్యభగవానుడు. ఆ ప్రాణశక్తి అయిన కారణం చేత వాడి ప్రాణాలని కాపాడుతాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని కదా సూత్రం. ఆ కారణం చేత ఆ ఆరోగ్యాన్ని కాపాడుతాడు. ఆ సూర్య నమస్కారాలు చేసేవారు కూడా కేవలం ఊరికే ఇట్టా నుంచుని నమస్కారం చేయటం కాకుండా ఒంటి కాలి మీద నిలువబడి నమస్కరించాలి. కొంతమంది అలా నిలబడలేనప్పుడు ఆ మోకాలికి ఓ వస్త్రాన్ని చుట్టుకుంటారు వాళ్ళు, ఆ కాలు కిందికి దిగకుండా ఉండటం కోసం. ఆ ఒంటి కాలితోనే ప్రాణాచారం ఉరస శిరస మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం ప్రణామ అష్ట అంగ ఉచ్యతే. ఈ దేహంలో ఉన్న 8 అంగములు నేల మీద ఆంచాలి, ఆంచి నమస్కారం చేయాలి. దాన్ని అష్ట అంగ ప్రణామము, సాష్టాంగ ప్రణామము అంటారు. అష్టాంగములు అంటే 8 అంగములు. అలా నమస్కరించాలి. కాలు కింద పెట్టకుండా ఒక్క కాలు మాత్రమే ఉంచి ఆ మంత్రాన్ని చదువుతూ అన్ని నమస్కారములు ప్రాణాచారం పడి చేయాలి. అంత కష్టపడి ఎవరైతే చేస్తారో, అంత విధి విధానమును అనుసరించి ఎవరైతే ఆ విధంగా సూర్య నమస్కారాలు చేస్తారో, అరుణపారాయణ చేస్తూ వాళ్ళ శక్తి వల్ల, ఆ మంత్రశక్తి వల్ల తప్పక ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు వ్యాధిని తగ్గించుకుని హాయిగా ఆనందంగా బ్రతుకుతాడు. అందువల్ల ఆ సూర్య నమస్కారాలు అంత ప్రత్యేకతను పొందినాయి. నమస్కార ప్రియుడు కనుక ఖచ్చితంగా సూర్య నమస్కారాలు కనుక చేయించినట్లయితే ఎటువంటి వ్యాధి అయినా, కుష్ఠవ్యాధి కూడా నయమైపోయినటువంటి సందర్భాలు ఉన్నట్లుగా ఈ కలియుగంలో అనేక మంది దగ్గర విని ఉన్నాం. క్షయ గుల్మము నయమైపోయి హాయిగా ఆనందంగా వాళ్ళు ఉన్నట్లుగా మనకు. కాకపోతే సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు వాటిని ఎలా చేయాలో ఆ విధిని అనుసరించి, విధానమును అనుసరించి సక్రమంగా కనుక చేసినట్లయితే తప్పక దాని ఫలితాన్ని పొందుతాం. ఆ సూర్య నమస్కారాలకు అంత ప్రత్యేకత ఉన్నది. మందు కూడా వాడవలసిన పని లేదు. అలా తగ్గించగలిగేటువంటి శక్తి సూర్య నమస్కారాలకు ఉన్నది.